హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంచి అప్డేట్స్ అందుతాయి. ఈరోజు ఈ వీడియోలో మనం FBO అండ్ ABO రివిజన్ సిరీస్లో భాగంగా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒకే వీడియోలో 100 మోస్ట్ ఇంపార్టెంట్ MCQs చూద్దాం. ఫ్రెండ్స్, 2019లో FBO ఎగ్జామ్లో ఈ ఒక్క చాప్టర్ నుంచే మనకి 12 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి అనే పదం దేనిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధాన కారణమైన వాయువు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే ప్రధాన రసాయనాలు ఏవి? కరెక్ట్ ఆప్షన్ సి, క్లోరోఫ్లోరోకార్బన్లు అనేవి మనకి ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఆవరణ వ్యవస్థలోని జీవ మరియు నిర్జీవ అంశాల మధ్య పరస్పర చర్యల అధ్యయనాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జీవావరణ శాస్త్రం అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్ ఏమంటున్నాడంటే ఆమ్ల వర్షం చారిత్రక కట్టడాలను దెబ్బతీస్తుంది. అసెర్షన్ అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, ఆమ్ల వర్షంలోని ఆమ్లాలు కట్టడాలలోని కాల్షియం కార్బోనేట్తో చర్య జరిపి దానిని క్షయం చేస్తాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. లిస్ట్ 1లో కాలుష్యం ఇచ్చారు. నెక్స్ట్ లిస్ట్ 2లో దానికి కారణమైనటువంటి ప్రధాన కారకం ఇచ్చారు. ఫస్ట్ వాయు కాలుష్యం దేని వల్ల వస్తుంది అంటే వాహనాల నుండి వెలువడే పొగ వల్ల వస్తుంది. ఓకేనా, 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, జల కాలుష్యం దేని వల్ల వస్తుంది అంటే పారిశ్రామిక వ్యర్థాల వల్ల వస్తుంది. అంటే బికి 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, భూ కాలుష్యం దేని వల్ల వస్తుంది అంటే పెస్టిసైడ్స్ పురుగుల మందుల వల్ల వస్తుంది. 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, ధ్వని కాలుష్యం దేని వల్ల వస్తుంది లౌడ్ స్పీకర్ల వల్ల వస్తుంది. అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 4, 3, 1, 2 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఆవరణ వ్యవస్థలో మొక్కలు ఏ వర్గానికి చెందుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఉత్పత్తిదారులు. ఓకేనా, ఆవరణ వ్యవస్థలో మొక్కలు అనేవి ఉత్పత్తిదారులకు చెందుతాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, నీటిలో పోషకాలు అధికమవ్వడం వల్ల శైవలాలు విపరీతంగా పెరిగి నీటిలోని ఆక్సిజన్ను తగ్గించే ప్రక్రియను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ యూట్రోఫికేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, యూట్రిఫికేషన్ అంటాము. సో ఓకేనా, నీటిలో పోషకాలు పెరగడం వలన మనకి నీటిలో ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే నీటిలో పోషకాలు పెరిగినప్పుడు శైవలాలు అనేవి పెరుగుతాయి, అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దాన్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జీవ విచ్ఛిన్నం. ఓకేనా, ఇది స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడంటే జీవ విచ్ఛిన్నం చెందని పదార్థాలు పర్యావరణంలో ఎక్కువ కాలం నిలిచి ఉండి కాలుష్యానికి కారణమవుతాయి. ఎస్, ఓకేనా, ఇది కరెక్టే మనకి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ప్లాస్టిక్ ఒక జీవ విచ్ఛిన్నం చెందని పదార్థం. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 5న మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 11th క్వశ్చన్ చూడండి, చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వృక్షాల సంరక్షణకు సంబంధించింది. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి హానికరమైన రసాయనాలు పేరుకుపోవడాన్ని ఏమంటారు? బయోమాగ్నిఫికేషన్ లేదా జీవ ఆవర్ధనం అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. యూట్రిఫికేషన్ కానివ్వండి, బయోమాగ్నిఫికేషన్ కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్లో ఏమంటున్నాడు, అడవుల నరికివేత భూతాపానికి కారణం అవుతుంది. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, అడవులు కిరణజన్య సమయక్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి. వాటిని నరకడం వలన CO2 స్థాయిలు పెరుగుతాయి. అంతే కదా. సో
రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ అండి. కింది వాటిలో ఏది పునరుత్పాదక శక్తి వనరు కాదు? ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పా రెన్యూవబుల్ ఎనర్జీస్, నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అని నేను చెప్పా. పునరుత్పాదక మరియు పునరుత్పాదకం కానటువంటి శక్తి వనరు అని నేను చెప్పా. సో సౌరశక్తి అనేది మనకి పునరుత్పాదకమైనటువంటి శక్తి వనరు. నెక్స్ట్ పవన శక్తి కూడా అదే, నెక్స్ట్ జలశక్తి కూడా అదే. కానిది ఏంటంటే బొగ్గు, ఇది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎలా ఉంటుంది? హౌ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఈకోసిస్టమ్ అంటే ఏకదిశాత్మకంగా ఉంటుంది, అంటే యూని డైరెక్షన్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి. ధ్వని తీవ్రతను కొలిచే యూనిట్ ఏది? అంటే మీ అందరికీ తెలుసు, ఇది డెసిబుల్స్. ధ్వని తీవ్రతను మనం డెసిబుల్స్లో కొలుస్తాం. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ, ఇది మ్యాచింగ్ టైప్ అన్న అడగొచ్చు, ఏదో ఒకదాన్ని తీసుకునైనా అడగొచ్చు. సో మనకి వాతావరణానికి సంబంధించి వివిధ ఒప్పందాలు, అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూడండి కేర్ఫుల్గా. ఫస్ట్ ఏమి ఇచ్చారు? క్యోటో ప్రోటోకాల్ ఇచ్చారు. దేనికి సంబంధించిందంటే గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి సంబంధించింది, 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఓజోన్ పొర సంరక్షణకు సంబంధించింది, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించింది, 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ రియో సబ్మిట్ దేనికి సంబంధించింది? జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించింది, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. ఓకేనా, అంటే 2, 3, 4, 1. 2, 3, 4, 1 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఇది మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఘన వ్యర్థాల నిర్వహణ, దానికి సంబంధించినటువంటిది. 3R సూత్రంలో ఆర్లు వేటిని సూచిస్తాయి? కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ ఏ అవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. తగ్గించు, తిరిగి వాడు, పునః క్రియ చేయు. ఓకేనా, సో వాటిని సూచిస్తాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ 1. ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ అంశాలకు ఉదాహరణలుగా గాలి, నీరు, కాంతి మరియు ఉష్ణోగ్రత. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ 2లో ఏమంటున్నాడు? ఆవరణ వ్యవస్థలోని జీవ అంశాలకు ఉదాహరణలు మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు. ఇది అందరికీ తెలుసు, బేసిక్ క్వశ్చన్. 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓజోన్ పొర వాతావరణంలోని ఏ ఆవరణలో ఉంటుంది? ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే, స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బీఓడి అనగా ఏమిటి? అంటే బీఓడి అంటే ఆప్షన్ బి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసర్షన్ ఏమంటున్నాడంటే ప్రకటనలో భూతాపం వలన ధృవాల వద్ద మంచు కరుగుతుంది. ఎస్, ఇది మనకి కరెక్టే. అంటే వేడి పెరగడం వల్ల మనకి మంచు అనేది కరుగుతుంది. నెక్స్ట్ రీజన్ చూడండి, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడమే దీనికి కారణం. ఓకేనా, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరగడమే భూతాపం అంటాం. సో ఇది కూడా కరెక్టే, మనకి రీజన్ కరెక్టే, అసర్షన్ కూడా కరెక్టే. అసర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఆహార గొలుసులో సాధారణంగా మొదటి మెట్టులో ఉండేవి ఏవి? అంటే మొదటి స్థాయిలో ఏవి ఉంటాయి అంటున్నాడు. అంటే ఉత్పత్తిదారులు ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఎవరు ఉంటారంటే ఉత్పత్తిదారులు, తర్వాత శాకాహారులు, తర్వాత మాంసాహారులు, తర్వాత విచ్ఛిన్నకారులు. ఇవి స్థాయిలు. నెక్స్ట్ 24th క్వశ్చన్, వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసి భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవడాన్ని ఏమంటారు? అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. వాహనాల నుండి వెలువడే పొగలోని ఏ లోహం నాడీ వ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది? కరెక్ట్ ఆప్షన్ సీసం. వాహనాల నుండి వెలువడే స్మోక్లో ఉన్నటువంటి సీసం అనేది, లెడ్ అనేది మనకి నాడీ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది? అంటే ఆక్సిజన్ అనేది మనకి గ్రీన్ హౌస్ వాయువు కాదు. ఇక్కడ మీథేన్ అనేది గ్రీన్ హౌస్ వాయువే. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ వాయువే. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ వాయువే. నెక్స్ట్ 27th క్వశ్చన్ అండి. నేల పైపర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? అంటే ఆప్షన్ బి నేల క్రమక్షయం అంటారు, సాయిల్ ఎరోజన్ అంటారు. నెక్స్ట్ 28th క్వశ్చన్ అండి. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరు? అంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ఏజీ టాన్స్లీ. ఏజీ టాన్స్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భూమి వేడెక్కడానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ ప్రభావం లేకపోతే ఏమయ్యేది? కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి భూమిపై జీవించడానికి వీలులేనంత చల్లగా ఉండేది. ఓకేనా, ఒకవేళ భూమిపైన గ్రీన్ హౌస్ ప్రభావమే కనుక లేకపోతే మనకి భూమిపైన జీవించడానికి వీలైనంత చల్లగా ఉండేది.
నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి, ఓజోన్ అణువు ఫార్ములా ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ సి O3. ఓజోన్ ఫార్ములా O3 అవుతుంది. నెక్స్ట్ 31st క్వశ్చన్ అండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నారంటే శిలాజ ఇంధనాలను మండించడం వాయు కాలుష్యానికి ఒక ప్రధాన కారణం. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, శిలాజ ఇంధనాలు పునరుత్పాదకం కానటువంటి శక్తి వనరులు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూడండి, నేల క్రమక్షయాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఎక్కువ చెట్లు నాటడం. ఎక్కువ చెట్లు నాటడం అనేది మనకి నేల క్రమక్షయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి, ఇది రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ప్లాస్టిక్ వంటి జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వాడకాన్ని తగ్గించాలి. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, అవి పర్యావరణంలో పేరుకుపోయి నేల జల కాలుష్యానికి కారణమవుతాయి మరియు జంతువులకు హాని చేస్తాయి. నెక్స్ట్ రీజన్ కూడా కరెక్టే అవుతుంది. అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే అవుతుంది. ఓకేనా, అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది సరైన ఆహార గొలుసు? ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటే గడ్డిని పులి తింటుందా? తినదు కదా. సో ఇది మనకి రాంగ్. నెక్స్ట్ గడ్డిని జింక తింటుంది, జింకని పులి తింటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి, వాతావరణంలోని ఏ వాయువు అతినీలలోహిత కిరణాలను శోషించుకుంటుంది? కరెక్ట్ ఆప్షన్ ఓజోన్. కరెక్ట్ ఆప్షన్ ఓజోన్ అవుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి, ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఆవరణ వ్యవస్థలోని వివిధ జీవుల మధ్య మరియు వాటి పర్యావరణం మధ్య సమతుల్యత అంటాం. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి, ప్రపంచ భూ దినోత్సవం ఎప్పుడు? కరెక్ట్ ఆప్షన్ సి ఏప్రిల్ 22. నెక్స్ట్ 38th క్వశ్చన్ నుండి, భూగర్భ జలాల మట్టం తగ్గడానికి కారణం కానిది ఏది? కరెక్ట్ ఆప్షన్ డి అవుతుంది. వర్షపు నీటి సేకరణ లేదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఓకేనా, భూగర్భ జలాల మట్టం తగ్గడానికి కారణం కానిది ఏదంటే వర్షపు నీటి సేకరణ. ఎందుకంటే ఇక్కడ చూడండి, అడవుల నరికివేత మనకి కారణం అవుతుంది. ఎందుకంటే అడవులు నరికేస్తే వర్షాలు తగ్గిపోతాయి, నీరు కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ తక్కువ వర్షపాతం వల్ల కూడా భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్ అధికంగా నీటిని తోడడం, అంటే బోరు బావుల ద్వారా అధికంగా నీటిని తోడినా మనకి నీరు అనేది తగ్గిపోతుంది. సో ఇది కూడా మనకి కారణమే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కారణం కానిది ఏంటంటే వర్షపు నీటి సేకరణ అనేది మనకి కారణం కాదు. నెక్స్ట్ 39th క్వశ్చన్ నుండి అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్లో ఏమంటున్నాడంటే ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం ఒక స్థాయి నుండి మరొక స్థాయికి తగ్గుతుంది. ఎస్, ఇది మనకి కరెక్టే. ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం అనేది ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి తగ్గుతుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే దానికి ప్రతి స్థాయిలో జీవక్రియల కోసం కొంత శక్తి ఉపయోగపడుతుంది మరియు కొంత శక్తి ఉష్ణం రూపంలో నష్టపోతుంది. ఓకేనా, రెండూ కరెక్టే. అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి 40th క్వశ్చన్, సముద్ర ఆవరణ వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులు ఏవి? కరెక్ట్ ఆప్షన్ ఫైటో ప్లాంక్టన్స్ అంటాం. ఫైటో ప్లాంక్టన్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సముద్ర ఆవరణ వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులు ఎవరు అంటే ఫైటో ప్లాంక్టన్స్. ఇవి కూడా జీవులే, మనకి ఇవి కూడా ఒక రకమైన జీవులే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 41st క్వశ్చన్ అండి, ఇది మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే జీవులు ఇచ్చారు, వాటి యొక్క నేచర్ ఇచ్చారు. ఫస్ట్ శాకాహారులు ఏం తింటాయి? మనకి కేవలం మొక్కలను మాత్రమే తింటాయి, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మాంసాహారులు కేవలం జంతువులను మాత్రమే తింటాయి, సో 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సర్వభక్షకాలు మొక్కలను తింటాయి మరియు జంతువులను కూడా తింటాయి, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు చనిపోయిన వాటిని తింటాయి. ఓకేనా, 1తో మ్యాచ్ అవుతుంది, అంటే 2, 3, 4, 1 ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 42nd క్వశ్చన్, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఉత్తమ పర్యావరణ అనుకూల పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సర్ మనకి పునఃచక్రియ లేదా రీసైక్లింగ్ మరియు కాంపోస్టింగ్. ఈ రెండు కూడా మనకి ఘన వ్యర్థాల నిర్వహణలో ఉత్తమమైనటువంటి పద్ధతులు. నెక్స్ట్ 43rd క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. పర్యావరణ పరిరక్షణ చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం భారతదేశంలో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 44th క్వశ్చన్ అండి, అటవీ సంరక్షణకు సంబంధించి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ JFM భావన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ బి అడవుల నిర్వహణలో స్థానిక సమాజాలను భాగస్వామ్యాలను చేయడం. ఓకేనా, అడవుల నిర్వహణలో స్థానిక సమాజాలను భాగస్వామ్యులను చేయడమే మనకి అటవీ సంరక్షణకు సంబంధించి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి భావన. నెక్స్ట్ 45th క్వశ్చన్ అండి, ఇది రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్.
మన పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఓకేనా, ప్రకటన ఏమంటున్నాడు అంటే మన పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఇది బేసిక్ ఎథిక్స్. ఓకేనా, ఇది కరెక్టే మనకి. నెక్స్ట్ రీజన్ చూడండి, మానవ కార్యకలాపాలు పర్యావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇవి చివరికి మానవ మనుగడకే ముప్పుగా మారుతాయి. ఇది కూడా కరెక్టే, మీ అందరికీ తెలుసు. ఓకే, అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 46th క్వశ్చన్ అండి, బ్రెంట్లాండ్ కమిషన్ నివేదిక అవర్ కామన్ ఫ్యూచర్ దేనికి ప్రాచుర్యం కల్పించింది? కరెక్ట్ ఆప్షన్ బి సుస్థిర అభివృద్ధి. ఓకేనా, బ్రెంట్లాండ్ కమిషన్ యొక్క నివేదిక అయినటువంటి అవర్ కామన్ ఫ్యూచర్ అనేది సుస్థిర అభివృద్ధికి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి ప్రాచుర్యాన్ని కల్పించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉండొచ్చు. కొంచెం అంటే డిఫికల్ట్గా అడగాలనుకుంటే ఇది కూడా అడగొచ్చు. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి, బయోస్పియర్ రిజర్వులో అత్యంత కఠినమైన నియంత్రణలు ఉండి మానవ కార్యకలాపాలు నిషేధించబడిన ప్రాంతాన్ని ఏమంటారు? కోర్ జోన్ అంటాం. ఓకేనా, బయోస్పియర్ రిజర్వులో అత్యంత కఠినమైన నియంత్రణలు ఉండి మానవ కార్యకలాపాలు లేకుండా నియంత్రించిన ప్రాంతాన్ని ఏమంటామంటే కోర్ జోన్ అంటాం. నెక్స్ట్ 48th క్వశ్చన్ అండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడు అంటే గ్రీన్ హౌస్ ప్రభావం ఒక సహజ ప్రక్రియ, ఇది భూమిని వెచ్చగా ఉంచడానికి అవసరం అవుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, మానవ కార్యకలాపాల వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం వల్ల భూతాపం పెరుగుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 49th క్వశ్చన్ నుండి ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అంటే సెప్టెంబర్ 16న మనం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పాటిస్తాం. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి, ఎజెండా 21 ఏ అంతర్జాతీయ సదస్సులో ఆమోదించబడింది? కరెక్ట్ ఆన్సర్ మనకి రియో డి జెనిరో భూ శిఖరాగ్ర సదస్సులో 1992లో ఇది ఆమోదించబడింది. ఓకేనా, ఎజెండా 21 అనేది రియో డి జెనిరో భూ శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయ సదస్సులో 1992లో మనకి ఆమోదించబడింది. నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 51st క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది ద్వితీయ వాయు కాలుష్య కారకం? ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి అవుతుంది. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అంటాం, ప్యాన్ అంటాం. ఓకేనా, ఇది ద్వితీయ కాలుష్య కారకం. ఓకేనా, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నా, సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకున్నా, సీసం తీసుకున్నా, ఇవి ప్రాథమిక వాయు కాలుష్య కారకాలు. అదే మీరు ప్యాన్ తీసుకున్నారనుకోండి, అది ద్వితీయ వాయు కాలుష్య కారకం. నెక్స్ట్ 52nd క్వశ్చన్ అండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 1972లో భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదా వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది చేయబడింది. నెక్స్ట్ 53rd క్వశ్చన్ నుండి బెసెల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? బెసెల్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిందంటే ఆప్షన్ బి ప్రమాదకర వ్యర్థాల సరిహద్దు రవాణా నియంత్రణకు సంబంధించింది. కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్స్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 54th క్వశ్చన్ అండి, అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి, అసర్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి, దానికి ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి శక్తి బదిలీ అయినప్పుడు ప్రతి స్థాయిలోనూ కొంత శక్తి ఉష్ణం రూపంలో నష్టపోతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి, అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 55th క్వశ్చన్ అండి, జీవులను వాటి సహజ ఆవాసాల బయట సంరక్షించడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ మనకి ఎక్సిచు సంరక్షణ లేదా ఎక్సిచు కన్జర్వేషన్ అంటాం. ఎక్సిచు సంరక్షణ లేదా ఎక్సిచు కన్జర్వేషన్ అంటాం. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ను ఏ సంస్థ ప్రచురిస్తుంది? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్సిచు సంరక్షణ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. రెడ్ డేటా బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనకి పర్యావరణానికి సంబంధించి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రెడ్ డేటా బుక్ను ఏ సంస్థ ప్రచురిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ IUCN ప్రచురిస్తుంది. IUCN ప్రచురిస్తుంది. నెక్స్ట్ 57th క్వశ్చన్ అండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే జాతీయ పార్కులు ఇచ్చారు. నెక్స్ట్ ఆ పార్కుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఇచ్చారు. సో గిర్ జాతీయ పార్కు దేనికి సంబంధించిందంటే ఆసియా సింహానికి ప్రత్యేకమైనది. ఓకేనా, అంటే A4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కాజీరంగా జాతీయ పార్క్ దేనికి సంబంధించిందంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగానికి సంబంధించింది. సో 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సుందర్బన్ జాతీయ పార్క్ దేనికి సంబంధించిందంటే రాయల్ బెంగాల్ టైగర్కి సంబంధించింది. 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డచ్గామ్ జాతీయ పార్క్ దేనికి సంబంధించిందంటే మనకి కాశ్మీర్ దుప్పికి సంబంధించింది, అంటే 3తో మ్యాచ్ అవుతుంది. 4, 1, 2, 3. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్
ప్రపంచ వన్యప్రాణి నిధి యొక్క చిహ్నం ఏ జంతువు? ఓకేనా, ప్రపంచ వన్యప్రాణి నిధి WWF అంటాం. ఓకేనా, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంటాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంటాం. WWF యొక్క జాతీయ చిహ్నం ఏది అంటున్నాడు అంటే జాయింట్ పాండా. జాయింట్ పాండా అనేది WWF యొక్క చిహ్నంగా చెప్తాం. నెక్స్ట్ 59th క్వశ్చన్ అండి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోవడం వల్ల ఏ హానికరమైన పదార్థాలు పర్యావరణంలోకి విడుదలవుతాయి? కరెక్ట్ ఆన్సర్ మనకి సీసం, పాదరసం, కాడ్మియం. ఓకేనా, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సరిగా పారవేయకపోవడం వల్ల మనకి సీసం, పాదరసం, కాడ్మియం అనేవి వాతావరణంలోకి విడుదలవుతాయి. నెక్స్ట్ 60th క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడంటే ఇన్సిట్యూ సంరక్షణ అనగా జీవులను వాటి సహజ ఆవాసాలలోనే సంరక్షించడం. ఉదాహరణకు జాతీయ పార్కులు అంటున్నాడు. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. ఎక్సిట్యూ సంరక్షణ అనగా జీవులను వాటి సహజ ఆవాసాల బయట సంరక్షించడం. ఉదాహరణకు జూలు, బొటానికల్ గార్డెన్స్. సో ఇది కూడా కరెక్టే మనకి. స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 61st క్వశ్చన్ అండి. పర్యావరణ ప్రభావ అంచనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. ఒక ప్రాజెక్టు వలన పర్యావరణంపై పడబోయే ప్రభావాలను ముందుగానే అంచనా వేయడం. ఓకేనా, ఒక ప్రాజెక్టు వలన పర్యావరణంపై ఉండబోయే ప్రభావాలను ముందుగానే అంచనా వేయడము. ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 62nd క్వశ్చన్ చూడండి. భూపాల్ గ్యాస్ దుర్ఘటనలో లీక్ అయిన విషవాయువు ఏది? ఇది అందరికీ మనకు తెలుసు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మిథైల్ ఐసోసైనేట్, మిక్ వాయువు అంటాం. నెక్స్ట్ 63rd క్వశ్చన్ అండి. కంపోస్టింగ్ అనేది ఒక ఆప్షన్ బి జీవరసాయన ప్రక్రియ. దీనిలో సేంద్రియ వ్యర్థాలు విచ్ఛిన్నం చెందుతాయి. కంపోస్టింగ్ అనేది ఏంటంటే ఇదొక జీవరసాయన ప్రక్రియ. దీనిలో సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చెందుతాయి. ఓకేనా, సేంద్రియ వ్యర్థాలు విచ్ఛిన్నం చెందుతాయి. ఆప్షన్ బి మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 64th క్వశ్చన్ అండి. అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసర్షన్లో ఏమంటున్నాడంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని పెంచాలి. ఎస్, ఇది మనకి కరెక్టే. సో మనందరికీ తెలుసు. నెక్స్ట్ కారణం ఏంటంటే శిలాజ ఇంధనాల దహనం గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసి భూతాపానికి కారణం అవుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. ఓకేనా, శిలాజ ఇంధనాలను పెరగడం వల్ల మనకి భూతాపానికి కారణం అవుతాయి కాబట్టి వాటిని తగ్గించాలి. అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 65th క్వశ్చన్ అండి. ఏ రకమైన వ్యవసాయం పర్యావరణానికి అత్యంత అనుకూలమైనది అంటే మనందరికీ తెలుసు సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంట. నెక్స్ట్ 66th క్వశ్చన్ అండి. బ్లూ బేబీ సిండ్రోమ్ వ్యాధికి కారణమయ్యే నీటి కాలుష్య కారకం ఏది అంటే నైట్రేట్లు. నైట్రేట్ల వల్ల మనకి బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 67th క్వశ్చన్ అండి. ఇది మనకేంటంటే ఇక్కడ ఒక కాలుష్య కారకం ఇచ్చారు అంటే పొల్యూటెంట్, ఒక పొల్యూషన్ సంబంధించినటువంటి కారకం ఇచ్చారు, దానివల్ల కలిగేటువంటి వ్యాధి ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ చూడండి మినిమిటా వ్యాధి అనేది దేనివల్ల కలుగుతుంది అంటే పాదరసం వల్ల కలుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా మ్యాచింగ్ అయినా అడగొచ్చు, ఏదో ఒక దాని గురించి అయినా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మినిమిటా వ్యాధి అనేది పాదరసం వల్ల వస్తుంది. ఆప్షన్ 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇటాయ్ వ్యాధి అంటే కాడ్మియం వల్ల వస్తుంది, కాడ్మియం లోహం వల్ల వస్తుంది అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి. ఫ్లోరోసిస్ అనేది దేని వల్ల వస్తుందంటే ఫ్లోరైడ్ వల్ల వస్తుంది అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లంబిజం అంటాం, ఫ్లబిజం లేదా ఫ్లంబిజం అంటాం. ఇది దేని వల్ల వస్తుందంటే సీసం వల్ల వస్తుంది అంటే 2తో మ్యాచ్ అవుతుంది. 3142 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 68th క్వశ్చన్ అండి. ఒక ఆవరణ వ్యవస్థ నుండి మరొక ఆవరణ వ్యవస్థకు మారే మధ్యంతర ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఈకోటోన్ అంటాం. ఈకోటోన్ అంటాం. ఒక ఆవరణ వ్యవస్థ నుండి మరొక ఆవరణ వ్యవస్థకు మారే మధ్యంతర ప్రాంతాన్ని మనం ఎకోటోన్ అంటాం. నెక్స్ట్ 69th క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడంటే వాతావరణంలోని నైట్రోజన్ మొక్కలు నేరుగా గ్రహించలేవు. ఎస్, ఇది మనకి కరెక్టే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. లెగ్యూమ్ మొక్కల వేరుబొడిపల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ను నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తుంది. దీన్నే నత్రజని స్థాపన అంటాం. ఎస్, ఇది కూడా కరెక్టే, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్బన్ క్రెడిట్ అనే భావన దేనికి సంబంధించింది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించినందుకు పొందే అనుమతి లేదా సర్టిఫికెట్ని మనం ఏమంటామంటే కార్బన్ క్రెడిట్ అంటాం. ఓకేనా, ఆప్షన్ బి మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 71st క్వశ్చన్ చూడండి. గంగా నదిని శుభ్రపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది అంటున్నాడు అంటే నమామి గంగే కార్యక్రమం. ఓకేనా, గంగా నదిని శుభ్రపరచడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏదంటే నమామి గంగే కార్యక్రమం. నెక్స్ట్ ఒక జీవి యొక్క క్రియాత్మక పాత్రను దాని ఆవరణ వ్యవస్థలో ఏమంటారు అంటే ఎకాలజికల్ నిచే అంటాం. ఓకేనా, ఎకాలజికల్ నిచే అంటాం.
ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 73rd క్వశ్చన్ చూడండి. రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సోలార్ ప్యానెళ్ల వాడకం సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది. ఎస్, ఎందుకంటే ఎలాంటి కాలుష్య కారకాలు ఉండవు కాబట్టి సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది. నెక్స్ట్ రీజన్ చూడండి. సౌరశక్తి ఒక పునరుత్పాదక శక్తి వనరు మరియు ఇది కాలుష్యాన్ని కలిగించదు. ఎస్, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసర్షన్ రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 74th క్వశ్చన్ అండి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన కల్పించడానికి కింది వాటిలో ఏది ఉత్తమ మార్గం అంటే ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. విద్యా కార్యక్రమాలు మరియు ప్రచారాలు నిర్వహించడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. నెక్స్ట్ 75th క్వశ్చన్ అండి. ఎకాలజికల్ పిరమిడ్ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు అంటే కరెక్ట్ ఆన్సర్ చార్లెస్ ఎల్టన్. చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త మనకి ఎకాలజికల్ పిరమిడ్ అనే భావనను ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ 76th క్వశ్చన్ అండి. 2015 పారిస్ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే కరెక్ట్ ఆప్షన్ సి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయడమే మనకి 2015 ప్యారిస్ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 77th క్వశ్చన్. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1973లో ప్రారంభించబడింది. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో ప్రారంభించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 78th క్వశ్చన్ అండి. ఒక ఆవరణ వ్యవస్థలో అనేక ఆహారపు గొలుసులు ఒకదానికొకటి అనుసంధానించబడితే దాన్ని ఏమంటారు అంటే ఫుడ్ వెబ్ అంటాం. ఆహారపు గొలుసులు ఒకదానికొకటి అనుసంధానించబడడాన్ని మనం ఆహార జాలకం లేదా ఫుడ్ వెబ్ అంటాం. నెక్స్ట్ 79th క్వశ్చన్ అండి. రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. DDT వంటి జీవ విచ్ఛిన్నం కాని పురుగుల మందులు ఆహార గొలుసులో జీవ ఆవర్ధనానికి దారితీస్తాయి. ఇంతకుముందే చెప్పా ఓకేనా. రసాయనాలు ఒక జీవి నుంచి ఇంకొక జీవికి ట్రాన్స్ఫర్ అవుతాయని ఓకేనా. DDT వంటి జీవ విచ్ఛిన్నం కాని పురుగుల మందులు ఆహార గొలుసులో జీవ ఆవర్ధనానికి దారితీస్తాయి. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ రీజన్ చూడండి. ఈ రసాయనాలు జీవుల కొవ్వు కణాలలో పేరుకుపోయి పై పోషక స్థాయిలకు అధిక గాఢతలో బదిలీ అవుతాయి. ఎస్, ఇది కూడా కరెక్టే ఓకేనా. ప్రకటన కరెక్టే అంటే రీజన్ కరెక్టే, అసర్షన్ కూడా కరెక్టే. అసర్షన్ రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ చూడండి 80th క్వశ్చన్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ సంవత్సరం నాటికి సాధించాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశించింది అంటే 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది ఓకేనా. ఆప్షన్ బి మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వాయు కాలుష్య సూచికగా ఏ జీవిని ఉపయోగిస్తారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే 2030 ఓకేనా. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఐక్యరాజ్య సమితి 2030 వరకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. వాయు కాలుష్య సూచికగా ఏ జీవిని ఉపయోగిస్తారు అంటే మనకి లైకెన్లను ఉపయోగిస్తాం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఆప్షన్ బి మనకి కరెక్ట్ అవుతుంది. ఇవి ఏంటంటే లైకెన్లు అనేవి సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యానికి చాలా సున్నితంగా ఉంటాయి ఓకేనా. నెక్స్ట్ 82nd క్వశ్చన్ అండి. కింది వాటిని జతపరచండి అంటున్నాడు ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే పర్యావరణ ఉద్యమాలు ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు. తర్వాత చిప్కో ఉద్యమం ఎవరు స్టార్ట్ చేశారు మనకి అంటే సుందర్లాల్ బహుగుణ అంటే ఏకి 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నర్మదా బచావో ఆందోళన్ ఎవరు స్టార్ట్ చేశారు మేధా పాట్కర్ అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి. బిష్నోయ్ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రాజస్థాన్లో స్టార్ట్ అయింది, 2తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ అపికో ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి కర్ణాటకలో స్టార్ట్ అయింది, 4తో మ్యాచ్ అవుతుంది. 3124 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 83rd క్వశ్చన్ నుండి ఒక ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ మనకి ఆహార జాలకం యొక్క సంక్లిష్టత పైన ఆధారపడి ఉంటుంది. ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫుడ్ వెబ్ ఓకేనా. ఆహార జాలకం యొక్క సంక్లిష్టత పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవ వైవిధ్య చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో చేయబడింది అంటే 2002లో చేయబడింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీవ వైవిధ్య చట్టం అనేది భారతదేశంలో 2002లో చేయబడింది. నెక్స్ట్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడంటే జాతీయ పార్క్లో మానవ కార్యకలాపాలు చాలా పరిమితం. ఎస్, మనందరికీ తెలుసు జాతీయ పార్కులో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో స్థానిక ప్రజలకు కొన్ని కార్యకలాపాలు అనుమతి ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్టే మనకి, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే ఓకేనా. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 86th క్వశ్చన్ అండి. హాట్ స్పాట్స్ అనే పదం దేనికి సంబంధించింది అంటే ఆప్షన్ సి అధిక జీవ వైవిధ్యం ఉండి ప్రమాదంలో ఉన్న ప్రాంతాలను మనం ఏమంటామంటే హాట్ స్పాట్స్ అంటాం ఓకేనా. సో హాట్ స్పాట్స్ అంటే ఏంటంటే అధిక జీవ వైవిధ్యం ఉండి ప్రమాదంలో ఉన్న ప్రాంతాలను మనం హాట్ స్పాట్స్ అంటాం ఓకేనా. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 87th క్వశ్చన్ అండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1992లో ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది భారతదేశంలో 1992లో ప్రారంభించబడింది. నెక్స్ట్ 88th క్వశ్చన్ అండి. చెర్నోబిల్ విపత్తు దేనికి సంబంధించింది అంటే
అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రమాదానికి సంబంధించింది. చెర్నోబిల్ అనేది మనకి అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రమాదానికి సంబంధించింది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 89th క్వశ్చన్ అండి, రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్ ఏమంటున్నాడంటే జీవ ఇంధనాల వాడకం శిలాజ ఇంధనాలకు ఒక ప్రత్యామ్నాయం. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ జీవ ఇంధనాలు పునరుత్పాదక వనరుల నుండి తయారవుతాయి మరియు కార్బన్ న్యూట్రల్గా పరిగణించబడతాయి. అంటే దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఇది కూడా కరెక్టే. రీజన్ కరెక్టే, అసెర్షన్ కూడా కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 90th క్వశ్చన్ అండి, కార్బన్ సింక్గా పనిచేసేవి ఏవి అంటే కరెక్ట్ ఆప్షన్ సి, అడవులు మరియు సముద్రాలు అంటే ఫారెస్ట్ కానివ్వండి, ఓషన్స్ కానివ్వండి, కార్బన్ సింక్గా మనకి పనిచేస్తాయి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 91st క్వశ్చన్ అండి, గ్రీన్ మఫ్లర్ అనే పదం దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆప్షన్ మనకి ధ్వని కాలుష్య నియంత్రణకు సంబంధించింది. నాయిస్ పొల్యూషన్ యొక్క కంట్రోల్కి సంబంధించింది ఏంటంటే గ్రీన్ మఫ్లర్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ 92nd క్వశ్చన్ అండి, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఇక్కడ మనకి దినోత్సవాలు ఇచ్చారు, అవి జరుపుకున్నటువంటి తేదీ ఇచ్చారు. ఓకేనా. ఫస్ట్ ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 22nd జరుపుకుంటాం, అంటే 2తో మ్యాచ్ అవుతుంది. ప్రపంచ భూ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 22nd జరుపుకుంటాం, అంటే 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే మనం మే 22nd జరుపుకుంటాం, అంటే 4తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే సెప్టెంబర్ 16th జరుపుకుంటాం, 3తో మ్యాచ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మ్యాచింగ్లో అయినా అడగొచ్చు, లేదంటే ఏదో ఒక దాని గురించి అయినా మనకు అడగొచ్చు, అంటే 2143. ఓకేనా. ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 93rd క్వశ్చన్ అండి, ఒక ఆవరణ వ్యవస్థలో తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోలేని జీవులను ఏమంటారు అంటే పరపోషకాలు అంటాం. ఒకవేళ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే వాటిని ఏమంటాం? స్వయం పోషకాలు అంటాం, స్వయం పోషకాలు అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 94th క్వశ్చన్ అండి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడు అంటే వన మహోత్సవం అనేది చెట్లను నాటే ఒక వార్షిక కార్యక్రమం. ఎస్, ఇది మనకి కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ఇది అటవీ సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే, అంటే ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 95th క్వశ్చన్ చూడండి, శీతలీకరణ యంత్రాలు మరియు ఎయిర్ కండిషనర్ల నుంచి విడుదలయ్యే ప్రధాన ఓజోన్ క్షీణకారక పదార్థం ఏది అంటే మనకి ఫ్రియాన్ అంటాం, సిఎఫ్సి, క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటాం. ఓకేనా. వీటి వల్ల మనకి ఓజోన్కి హోల్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ 96th క్వశ్చన్ అండి, బిందు సేద్యం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఇది నీటిని ఆదా చేస్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇట్ సేవ్స్ వాటర్. ఓకేనా. నెక్స్ట్ 97th క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న పర్యావరణవేత్త ఎవరు అంటే మనకి ఉంగారి మతాయ్ అనే వ్యక్తికి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసినందుకు గాను ఆయనకి నోబెల్ బహుమతి లభించింది. ఉంగారి మతాయ్. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 98th క్వశ్చన్, రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్ ఏమంటున్నాడు అంటే ఆహార జాలకం ఎంత క్లిష్టంగా ఉంటే ఆవరణ వ్యవస్థ అంత స్థిరంగా ఉంటుంది, అంటే అసెర్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ చూడండి, ఒక జీవి అంతరించిపోయినప్పటికీ ఇతర జీవులకు ప్రత్యామ్నాయ ఆహార వనరులు అందుబాటులో ఉంటాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి అసెర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. అసెర్షన్కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది, అంటే ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 99th క్వశ్చన్ అండి, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల జాబితాను ఏ పుస్తకంలో నమోదు చేస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రెడ్ డేటా బుక్. ఓకేనా. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జాతుల యొక్క జాబితాను రెడ్ డేటా బుక్లో మనకి నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, 100th క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో జీరో హంగర్ అనేది ఎన్నవ లక్ష్యం? ఓకేనా. మనకి SDG 2 అంటాం, సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్ 2 అంటాం, అంటే రెండవది. ఓకేనా. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో జీరో హంగర్ అనేది మనకి రెండవ లక్ష్యం, అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇవి మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి 100 MCQs. పోయినసారి మనకి ఇదే చాప్టర్ నుంచి ఈ చాప్టర్ నుంచి మనకి 12 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. తప్పకుండా 1-2 సార్లు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.